ఇప్పటికే జనసేనకు కానీ టీడీపీకి కానీ గుంటూరులో పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరితే ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు? ప్రజలు ఆదరణ అనేది మాకున్నటువంటి సొంత బలం. మమ్మల్ని ఎక్కడున్నా ఆదరించే మనుషులు ఈ గుంటూరు పట్టణంలో వేలాదిగా ఉన్నారు. పార్టీ బలం, ప్రభుత్వ వ్యతిరేకత అన్నీ కలిసి వస్తాయండి అంశాలు. ఎందుకు ఆదరించడం? మేము ఎవరు ఏ పార్టీలో ఉన్నది ముఖ్యం కాదు. ఆ పార్టీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత వారు తప్పనిసరిగా ఆ పార్టీకి ఓటేస్తారు. స్థానికంగా ఉన్న మనుషులం మేము. పరిస్థితులన్నీ వివరిస్తాం ఎందుకు పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చిందని. మరి రాజకీయం కొనసాగాలి. ఈ ఒక పార్టీలో ఎమడలేనప్పుడు ఏ రాజకీయ ఏం చేయగలడు? ఈ పార్టీలో మనం గుర్తించకుండా, ఈ పార్టీలో మనకి సముచిత స్థానం ఇవ్వకుండా అవమానకరంగా చూసినప్పుడు రాజకీయ నాయకుడు రెండే దారి. ఒకటి ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీకి వెళ్తాం, రెండోది రాజకీయాన్ని తప్పుకోవటం. మేము రాజకీయాన్ని తప్పుకునే ఆలోచన కూడా చేయొచ్చు, కానీ మమ్మల్ని నమ్ముకున్న ఈ వేల కుటుంబాలకి రక్షణగా ఉండాలి. వారు ఇంకో గడప తక్కువలేరు. ఇంకో రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేతులు కూడా నిలబడలేరు. వాళ్ళని ఒక రోషంగా, దమ్ముగా, పవర్గా నిలబడేట్టుగా మేము వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాం. మరి వారి కోసం మేము రాజకీయాల్లో కొనసాగాలి. మేము కొత్తగా ఏమవుతామండి? మళ్ళీ ఎమ్మెల్యే అవుతాం. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే మేము. ఇప్పుడు వెళ్ళి కొత్తగా ప్రమోషన్ ఇస్తారా? మాకు లేదు. ఎమ్మెల్యే అవ్వటం అనేది మాకు తెలియని అంశం కాదు. మేము చూసినది, చేసినది, ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ప్రజల కోసమే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఆ అవకాశం ఏ పార్టీ ఇచ్చినా తప్పనిసరిగా వినియోగించుకుంటాం. ప్రజలకు దగ్గరగా ఉంటాం, ప్రజాసేవ చేస్తాం. ప్రజాసేవ చేస్తూనే ముందుకు వెళ్తాం.